నమస్తే అన్న అందరికీ. నేను ఈ మధ్యనే యూట్యూబ్లో గట్రా రావాలని ఒక ఇంటెన్షన్. ఎందుకంటే సమాజంలో జరిగే కొన్ని పరిణామాలు వద్దు అనుకున్నా, అంటే మనం చూసుకునేదానికి సరిపోతుంది. ఇప్పుడు వరకు అంటే చూసుకుంటాను. ఎందుకంటే బాధలు బాధ్యతలు ఇవన్నీ అనుకుంటూ ఎందుకో నాకు టైం లేక రాబుద్ది గల. కానీ ఈ మధ్య కొన్ని చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. దాంట్లో కొన్ని చెప్తాను వినండి. మొన్న జగన్ అన్న ఫీల్ అయినప్పుడు నాకు ముద్దులో మండిపోయిందన్న. ఎందుకు విషయం చెప్తా వినండి. అన్న ఏమంటాడంటే, ఏం జరిగిందో నాకు తెలియలా, ఎవరు మోసం చేశారని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ప్రజలకి అన్నీ చేశాను, నా అక్క చెల్లెళ్ళు, నా తాతలు అవ్వలకి పెన్షను నేరుగా పంపించాను, ఇన్ని చేస్తాను బాధపడుతున్నావే. నువ్వు సక్రమంగా పరిపాలన చేస్తుంటే నువ్వు అంత బాధపడాల్సిన అవసరం వచ్చున్నా. పరిపాలన అంటే మీ ఎమ్మెల్యేల చేత ఊళ్ళోని దెంగలు పెట్టేయడం, పవన్ కళ్యాణ్ చూస్తే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 4 శోభనాలు చేసినాడు, మీకేమన్నా చేసినట్రా? నేను వాళ్ళకి సపోర్టింగ్గా మాట్లాడలే, మీరు చేసింది నేను అడుగుతున్నా క్వశ్చన్. నువ్వు చేసినాను అంటున్నావు కదా, నువ్వు చేసింది ఉంటే ప్రజలు నిన్ను పొంగొడతారా? ఒక క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతున్నా. ఇప్పుడు బాగా అర్థం చేసుకో. వాడు కొడాలని వాడిదెవడిదో ల్యాండ్ ఆక్యుపై చేశాడు. అవి మీరు రోజు అది దున్నపోదు, ఎద్దున ఉంటుంది. ఇది కోస్తే 10 ఊర్లు జరిపోయింది, దున్నపోతుంటుంది. ఏమన్నా వెంకటేశ్వర స్వామి దగ్గర ఏం పనిరా మీకు? ఎంతమంది ప్రజలు ఆయన్ని నమ్ముకొని ఆయనకు వస్తున్నారు, ఆయనేంది మీరేంది? ఆయన మీ తైకమంటే బండ్లు వేసుకొని బరిగొడ్లు నాకు దొరికిపోద్ది, అవతం దొరికిపోద్ది అంటే దానికి ఏం పని? దానికి నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్ ఉన్నాడు అనుకో ఆ ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే ఆ ఫాదర్ దండిస్తాడు. నువ్వు సీఎం అనే ఓడివి, రాష్ట్రానికి ఒక ఫాదర్ లెక్కరా గబ్బుముండా కొడక. నీకు నేను చెప్పింది అర్థమవుతుందా? చదువుకుంటే అర్థమవుద్ది, నీకు మెమరీ లేదంటున్నారు అందరూ. అది కదా బాధ, అది ఇంకో బాధ నాకు. అదొకరంతా ఆలోచించు. ఇప్పుడు అంత డబ్బు దింగేనో బాగానే ఉంది, దింగి ఆడ చూపించుకోగలుగుతున్నావా? లేదు. సరే, ఇన్ కేసు ఒకవేళ మనం చచ్చిపోయినప్పుడు కనకపు సింహాసనం ఏమన్నా లేదా, కనకపు పాడి ఏమన్నా దెంగపెట్టి దాన్ని పండబెట్టి ఆ పాడితో పాటు నేను తగలబెడతారా? లేదు. మరి అంత డబ్బు సంపాదించినప్పుడు అంత మంచి పేరు తెచ్చుకో. నీ రాష్ట్రానికి ఓట్లు వేయమని చెప్పి బిచ్చగాళ్ళు లెక్క అందరూ పోయి ముద్దు పెట్టినావు బాగానే ఉంది. మరి వాళ్ళు మా జగన్ ఇప్పుడు కూడా నిన్ను చూస్తే నా బాధ ఏంటంటే, నిన్ను తిట్టాలని తిట్టట్లే, నీకోసం కొంతమంది బాధపడుతున్నాడు వీడియోస్లో. వాడెవడో తెలంగాణ వాడంట, చాలామంది బాధపడుతున్నారు. నిన్ను ఆ విధంగా నాకు మా ఇంటి పక్కన ఒక అక్క ఉంది, ఆమె కూడా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వంటే ప్యానం, నువ్వు బేది ముండా కొడుకైనా కూడా ప్యానం. నేను కాదంటలే, నువ్వు చేసిన పీతి ముండా కూడా పనులు ఇవి. ఇప్పుడు డబ్బు సంపాదించావు, అన్నీ ఉన్నాయి, నీ తాత సంపాదించినటివి, స్కామ్లు చేసిన ఉన్నాయి. ఇంక చాలదా? డైరెక్ట్గా అడుగుతాను, చాలదా? ఇంకెన్ని కోట్లు కావాలా? ఎన్ని కోట్లు కావాలి? ఒక పని చెయ్యి, అందరిని సంపాదించి రాష్ట్రంలో నువ్వు కట్టుకో, ఇక్కడంతా రాష్ట్రం మొత్తం ఇల్లు. దేంట్రా నువ్వు వదిలింది? ఒకటి చెప్పు. సచివాలయాల మీద నీ బొమ్మ, నువ్వేమన్నా గుళ్ళో దేవుడివే? నేను అడుగుతున్నా. అతిపూ పనులని అనిపించలే మనక? బాగా ఆలోచించు. పాస్బుక్ల మీద వేస్తేవి, ఇళ్ళ మీద ఏంది స్టిక్కర్లు వేసేదే? నువ్వేనా చిత్ర బొమ్మవే, దిష్టి బొమ్మ? నువ్వేమన్నా రౌండ్గా బెల్ల ఫోటో వేసి మా నమ్మకం నువ్వే అన్నా, నువ్వేనా ప్రభువే? చెప్పరా? నువ్వు చేసింది ఒక మంచి అని చెప్పు. మీ వాళ్ళంతా గుండెకాయ చించేసుకున్నారు. నా రాముడు జగనన్న, నా భీముడు జగనన్న చించుకున్నారు. ఆ చించుకునేది నేను అడుగుతున్నాను క్వశ్చను. నువ్వు ఏం పీకినావో చెప్పు. నేను నిన్ననే కాదు, నేను ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని ఇదే అడుగుతున్నా. ఒక్క చిన్న స్వార్థాన్ని బయట పెట్టుకుంటారా? ఒకరి సొమ్ము మనకు వద్దు.
ఒకరి ఆస్తిని మనం దెంగియొద్దు. రే, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి పోతే కడుపు అంటే మండిపోతుందిరా. చిన్నగా లంచం తీసుకోవట్లేదు. మీరు బలపడాలి అంటే అటువంటి అరికట్టచ్చుగా. మీకు విషయం చెప్తాను, వినండి. నేను లెక్చరర్ని, టీచర్ని బాగా వినండి. టీచర్ని అని పీక్కున్న నాకు భయం లేదు, కానీ నేను ప్రైవేట్ టీచర్ని. ఎందుకంటే గవర్నమెంట్ టీచర్ నాకేం ఇంటికి పెడతా, నాకేం పీకినా నాకు ఇబ్బంది లేదు, ఏదో పని చేసుకుని బతుకుతా. ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను బాధపడేది ఏంటంటే, స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ కాలేజీకి వెళ్ళినప్పుడు ఏంటంటే నా బాధ, పిల్లలను చూస్తుంటా వాళ్ళకి మార్కులు తగ్గితే హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్ కానీ మా మీద ఎక్కేస్తుంటారు. సార్ వాడికి రావట్లేదు సార్, ఇది సార్. మళ్ళీ ఏందా ప్రైవేట్ స్కూల్లో అయితే, అమ్మో నేను ఈ మధ్య ఒక స్కూల్లో చేసిన చామే ఓడమ్మా జీవితం. ఆడ వద్దా నుంచి కూర్చోకూడదంట. ఉదయాన్నే 8 నుంచి రాత్రి 6 గంటల వరకు అంట నిలబడుకొని చెప్పాలంటయ్యా. ఆయన ఇచ్చే లాట్ మనీకి. మరి గవర్నమెంట్ టీచర్స్ ఎంతవరకు చేస్తున్నారు? నేను ఒకటి అడుగుతున్నాను, ఒకటే ఒక క్వశ్చన్. ఎవరికి? మీ అందరికీ, పాలిటీషియన్స్లో ఉండే ప్రతి ఒక్క నా కొడుకుని ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. గవర్నమెంట్ సెక్టార్లో ఎందుకు వెళ్ళము? గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, లేదా హాస్పిటల్ కావచ్చు. గవర్నమెంట్ చేత పని చేసుకునే ప్రజలు వాటికి పోలేకపోతున్నారు. ఎందుకు వాళ్ళు డబ్బులు కట్టట్లే. వాళ్ళకే ట్యాక్సుల రూపాయలు దెంగేస్తున్నారు కదా ప్రజల్నే. ఉంటా నా కొడకలారా, వాళ్ళ దగ్గర పని చేయించామండేవే మీ బతుక్కే. నేను పీకేసినా చించేసినా నాకు ఓట్లు వేసిన, నా బొక్క మీద వేస్తాను నీకు ఓట్లు. ఎవడు వేస్తాడరా? నీ మీద నమ్మకం ఉంటే ఎందుకు పోతారు ఓట్లా? నేను అడుగుతాను నిన్ను. నీ ఎమ్మెల్యేలు పెరిగేసి ఉంటే ఎందుకు పోతారు ఓట్లా? అసలు మీరేమన్నా ప్రాస్టిట్యూట్లా? నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక పదవిలో ఒక పార్టీలో ఉంటారు, ఒక ముగ్గురితో సంసారం చేస్తున్నట్టు. ఈ పార్టీని నాశనం అయిపోతే ఇంకో పార్టీలోకి వెళ్తే వాళ్ళు ఎట్లా రాణించుకుంటారు? మీకు సిగ్గులేదా? వాళ్ళకి సిగ్గులేదా? అట్లా రాణించుకోవచ్చా? దళితులకు మొన్న కొడకలారా, అట్టొద్దురా నాయన. ఫస్ట్ మారండిరా. పెద్ద చనిపోయిన నాయకులు చెప్పారా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలనే. మీరు దానికి ఏమన్నా న్యాయం చేస్తారంటారా? ఎందుకు మీ బతుకులు చెప్పండి, పలానా దానికి అని చెప్పండి. ఒకటి చెప్తున్నాను, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు గెలుచుండే వాళ్ళు కావచ్చు, లేదు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, మనసులో ఒకటి పెట్టుకోండి. ఇంతవరకు నేను సంపాదించిన సంపాదన నాకు చాలు, ఆత్మతృప్తి నాకు కావాలా అంటే ప్రజలకి మీరు న్యాయం చేయాలా. మీరు ఏం వాళ్ళని పెరకబల్లే, వాళ్ళ దగ్గర ఉండే ఆశని దెంగిబాకండి, వాళ్ళకి అన్యాయం చేయబాకండి. ఒక ముసలామి ఎట్ట మాడిన, అయ్యా మా జగన్ అన్న కాకపోతే పాపం ఇంతమందికి బియ్యం ఇస్తున్నాడు, ఇంతమందికి డబ్బులు ఇస్తున్నాడు, పింఛన్లు యాడ నుంచి తెచ్చిస్తాడయ్యా ఆయన? ఏమైనా గొద్దలో నుంచి తెచ్చిస్తున్నాడా? లేదా ఆయన ఇంట్లో బీరువా నుంచి నెంకొచ్చిస్తున్నాడా? పిచ్చి గుద్దలారా, మీరు చదువుకోవాలా? చదువుకోని వాళ్ళకి నాలెడ్జ్ లేదు. వాడు మిమ్మల్ని బలంగా నమ్ముకున్నాడు. చదువుకున్న పిల్లల గురించి చెప్తున్నాను నాన్న, మీరు ఎడ్యుకేటర్స్ చదువుకున్నారుగా. ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని అందరినీ, చదువుకున్న వాళ్ళని ఒకే ఒక క్వశ్చను. మీరు ఎందుకు పాలిటీషియన్స్లో ఎందుకు వెళ్ళకూడదు నాన్న? డబ్బుండే నా కొడుకే, ప్రతిసారి డబ్బుండే నా కొడుకేనా పాలిటీషియన్స్లోకి పోయేది? ఎందుకంటే వాళ్ళు మళ్ళా దాన్ని అదొక జాబ్ అనమాట. శాలరీ ఎంత ఎమ్మెల్యేకి? 2.5 లక్షలు చేసుకుందాం రా మరిగ్గా. అలవెన్సెస్ అవన్నీ నేనేమీ అడగట్లేదు. రూలింగ్లో ఉండేవాడికి అపోజిషన్ అయితే దాంట్లో సగం పెన్షన్ వస్తుంది, అది అందరికీ తెలిసిందే. ఓవరాల్గా లెక్కలు కానీ వేసుకుంటే 175 మంది ఎమ్మెల్యేల్లో ఒకవేళ గెలిచిన వాళ్ళు కావచ్చు, పోయిన వాళ్ళు కావచ్చు, అపోజిషన్లో ఉండే వాళ్ళకి కూడా ఇచ్చినట్లయితే మీరు లెక్క వేయండి. 175 ఎమ్మెల్యేలకి 2.5 లక్షలు లెక్కన
ఎంత అవుతుంది? అది నెల శాలరీ అయితే సంవత్సరానికి ఎంత అవుతుంది? 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? దాని ట్యాక్సేషన్ ఏంది? దాని కర్మ ఏంది? మళ్ళీ మీకు శాలరీలు ఇచ్చి మళ్ళీ ఇల్లు గడపార దింపించుకునేది బాగా పాలా అద్దరి పాలా. ఏందిరా నాయన, ఏం జరుగుతుందిరా? ఒరే ఒకటి చెప్తున్నాను రా, అందరూ చచ్చిపోవాల్సిన వాళ్ళేరా, అందరూ వెళ్ళిపోతారు గుంటలోకి. ఎవరైనా కూడా డబ్బుంటే చెక్కల మీద కొద్దిగా మంచి కాస్ట్ చెక్కల మీద కాలుస్తారు, లేదంటే పూడస్తారా. దానికి మించి ఈ భూమి మీద నువ్వు దెంగపోయేదిలే, దెంగొచ్చి పెట్టేది లేదురా బాబు. ఉందా డబ్బులుంటే ఏదో తిండి, కడుపుకు కావాల్సిన తిండి డబ్బులు పెట్టి, ఎక్కువ డబ్బులు పెట్టి తింటావు, గతకుతావు. రే ఫస్ట్ కొంత అయినా మనుషుల్లాగా బతకంట్రా, జంతువుల్లాగా వద్దు. జంతువులు అంటే ఆలోచన ఉండవు నాన్న, ఆలోచన ఉండవు. వాడు అంబటి రాంబాబు, ఇంకోడెవరు సాంబార్ ప్యాకెట్ నాని, కొడాలి నాని, ఇంకోడెవరు పేరు నాని అని వాడు మొహం చూడండి, గబ్బుమండా కొడుకు, భార్య లేచిపోయింది. ఏం అవసరము? ఎందుకు? నేను అనేది అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు మా కాన్స్టిట్యూషన్లో వరప్రసాదం, ఈ వరప్రసాదము ఏం పెరిగాడని నరేంద్ర మోడీ సీట్ ఇచ్చినాడు వాడికి, ఎంపీగా గెలిచాడా? అదే వాడు కానీ ఏమైనా చేస్తుంటే గెలిచి ఉండడా? సింపుల్గా అనుకుందాం. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? జయలలిత దగ్గర బిలామీగా చేస్తున్నాడు, డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బుల్ని జగనన్న కింద పెట్టి పార్టీ గెలిచినాడు. గెలిచిన రోజులు 5 సంవత్సరాలు దొబ్బినాడు, బాగా సంపాదించుకున్నాడు. తర్వాత జగనన్న పిరికేస్తే నరేంద్ర మోడీ దగ్గరికి పోయాడు. అసలు ఎందుకు ఇస్తారయ్యా ఒక పార్టీలో ఉండే పర్సన్కి? మీకు సెన్స్ లేదా? మీరు ఒక పార్టీలో నుంచి, ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి ఒక భార్య వెళ్ళిపోయింది, వేరే ఓడితో లేచిపోయింది, ఆ ఏమిని మళ్ళీ దెంగొచ్చుకున్నాడంటే ఓడు సంసారం నా కొడుక, ఎపిచారు నా కొడుక? మీరు చెప్పండి. బీజేపీలో నుంచి వడప్రసాదం ఫస్ట్ జగన్లోకి జంప్ అయ్యాడు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాడంటే వాడిని రంపించుకోవచ్చా? మీరు చెప్పండి, పోయి న్యాయం చెప్పండి. భార్య దెంగేసింది, మళ్ళీ అది ఇంటికి వస్తే రంపించుకుంటారా? తప్పు కదా? ఊతలో వీరా ఉండేది ఒక జన్మేగా, ఒకటే కదా జన్మ. ఆ జన్మలో నువ్వెంత మంచిగా ఉండవనేది కదా ప్రూవ్ చేసుకునేసింది. దానికి మించి నువ్వేమైనా ఎత్తుకుపోతావు? పైకి ఏమైనా ఎత్తుకుపోతారా? నేను అడుగుతున్నా. అలా ఏమి ఊళ్ళు అమ్ముకునేది శ్రీరెడ్డి? నేను ఏమి తిట్టాను కాదు, ఊళ్ళు అమ్ముకుంటున్నావు. నీకెవడు మీ అడ్డొచ్చినాడా? పవన్ కళ్యాణ్ అడ్డొచ్చినాడా? ఏలు పెట్టాడు నీకేమన్నా? లేకపోతే చంద్రబాబు నాయుడు ఏమన్నా పెట్టాడా? జగన్మోహన్ రెడ్డి కోసం లడ్డుది, ఇంత లడ్డుది. ఓడికే గొద్దారిపోయి నేను ఓడిపోయినాను అనేసి అలలాడుతున్నాడు. ఓడికి చెప్తున్నాను నేను, మీరు ఎందుకు చచ్చిపోయిన పాముని మళ్ళా కొట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకేమైనా పిచ్చుకోకేమైనా గడిచిపోయి దిగిందా? నేరుగా పోయి మెంటల్ హాస్పిటల్ జారండి, దెంగి తిని నరక్కపోతే కింద పడి దుల్లాడండి, లేదా తిరుమలకి వెళ్ళి పై నుంచి కిందకు దొల్లండి. అంతేగాని అసభ్యకరంగా అసభ్య పదజాలంతో నువ్వేమైనా పెద్ద తోపు అనుకుంటున్నావు. ఆమె నేను ఒకటి చెప్తాను, నువ్వు కానీ రోజక్క కానీ ఎవరైనా సరే ఆడది అదుపులో ఉండాలి. బరి తెగించి మాట్లాడింది అనుకో, ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, ఈ అందం ఉందే ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయి కదా, అవే వాళ్ళ కరెక్ట్గా ఇంకో 5 ఇయర్స్కి తోలుతిత్తులు మేవే దేనికి పనికిరావు. నీ మొహాన్ని కాదు కదా, నీ గుదదేగవుడు కూడా ఉండడు. అప్పుడు నువ్వు ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఒక 80 సంవత్సరాల ముసిలిది మాట్లాడితే పట్టించుకుంటారా? నువ్వు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఎగరేసుకుంటున్నావు, అవి బాగా లూజ్ అయిపోయినాయి అనుకో పనికిరావు. గుర్తుపెట్టు. నేను మిమ్మల్ని తిట్టాలని నాకు కోరిక కాదు, కానీ బాధ. ఎంతమంది పిల్లల మీద జాబులు లేకుండా ఈ బీటెక్లు చేసి వాళ్ళ పరిస్థితులు ఎట్టున్నాయో తెలుసా? ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా మీకు? నా బాధ ఏందో తెలుసా? నా భార్యకి నాకు పసుపు కుంకాల కింద 2 ఎకరాలు రాయిస్తే ఏంది, పసుపు కుంకాలు 2 ఎకరాలు రాయిస్తే వాళ్ళ నాయన నోరు లేనుడు అని చెప్పి 44 ఎకరాలు వాళ్ళ పెదనాయన కొడుకు దెంగేశాడు. వాళ్ళిద్దరూ ఆడపిల్లకాయలు, వాళ్ళ తరపున నేను ఒక్కనే పోరాడుతున్నా.
కోర్టులు కేసు సాగదీస్తూ ఉంటారు. ఎన్ని లక్షలు పెట్టుకున్నాను తెలుసు నేను. ఒక్కరు సపోర్ట్ లేదు నాకు. మీ గుద్దలో దమ్ముంటే ఎవడైనా వచ్చి సపోర్ట్ చేయండి చూద్దాం. ఇట్లాంటివి చేయండి చూద్దాం. చేసినప్పుడు అభిమానం ఎట్లా ఉంటుంది తెలుసా? కోర్టులలో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి తెలుసా? ఒరే, ఒక అక్కకి ఏదో పాపం బాధ జరిగిందని చెప్పి పిల్లోడు తిరగబెడితే వాడిని కాల్చిపా దెంగితే దరిద్రపు నా కొడక వాళ్ళని చెప్పుతో మెటితో కొట్టి లోపలన్నా దెంగి బల్లే సిగ్గులే నీకా? మరి నేనేం చేశాను? నెంగి బొక్క మాది మాట్లాడుతున్నావా? ఇన్నేరా గజనమోహన్ రెడ్డి అడిగేది నేను ఎన్ని చేశాను, నాకు లేదు, నేను ఎవరికి చెప్పాలి నా బొక్క అని మాట్లాడుతున్నావే? నేను అడుగుతున్నాను. సొంత చిన్న ఆయన కదా ఆయన, సొంత మీ నాయనకి తమ్ముడే కదా, పదవిలో ఉన్నావు కదా నువ్వా, అడకదగితే పుట్టలా కదా నువ్వా, మీ నాయనకే కదా పుట్టావా? ఒక మాట అడుగుతున్నా, మీ చిన్నాయనకి అంత ఘోరం జరిగింది, నువ్వు మంచి పదవిలో ఉండవు, ఆ కేసుని తేల్చాలంటే నీ చేతులు ఎంత పని? నీ హ్యాండ్ ఉంటేనే కదా నువ్వు దాచుకుంటున్నావా, భయపడుతున్నావా? అర్థం చేసుకో. అంటే ప్రజలకు ఎవరికి తెలీదా? వీపీలా ప్రజలంతా? అంటే నిన్ను పదవిలో నిలబెట్టి వాళ్ళ అమ్మని తెంగించుకొని వద్దంతా పోటీలు వేయించుకున్నటువంటి ప్రజలు నీ గురి నా కొడుకులు కదా? అదే కదా నువ్వు చెప్పేదే? ఆలోచించుకో, నిన్ను నువ్వు విమర్శించుకో. అర్థమవుతుందా? ఎంతోమంది వెళ్ళిపోయారు రా, చచ్చిపోయారు. మీ నాయన కాస్తో కోస్తో ఈ రాష్ట్రానికి చేశాడు కాబట్టి ఆయన పేరు నిలబడుతుంది. ఆయన పెట్టుకొని ఈ కర్మలేదురా, ఈ కర్మలేదు చెప్పు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీ అవన్నీ కూడా మీ పేర్ల మీద ఉండేటివి పేర్లు మారుస్తానని కడుపు మండుతుందా? నువ్వు 2019లో గెలిచినప్పుడు నువ్వేం చేసినావయ్యా బిస్కెట్ మొహోడా? ఆడ కట్టుండే టీడీపీ ఆఫీస్ని పడగొట్టలా? ఎన్ని కోట్ల రూపాయలది అది? ఎవరి సొమ్ము? మీ ఇంట్లో సొమ్మా లేకపోతే ఆయన ఇంట్లో సొమ్మా? ప్రజల సొమ్ము కాదు అదే. కళ్ళు తెంగా అప్పుడా? అవి మీ డబ్బులు ఏంటే తెలుస్తాయిరా. ఒక 100 రూపాయలు కష్టపడి సంపాదించుకున్నటువంటి కూలి చేసే కూలి మనిషి దాంట్లో 10 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటే బాధపడతాడు. మీ దెంగు తగులకి వాళ్ళేంద్ర ట్యాక్సులు కట్టేదే. ఉప్పులు పెరిగిపోయా, పప్పులు పెరిగిపోయా, మొన్ననా కొడకలారా. వాళ్ళకి చదువు రాదు కాబట్టి మీలాంటి వాళ్ళు బతికిపోతున్నారా. అందరు కానీ చదువు వచ్చి ఉంటే మీకు ఉప్పు కారం వేసి కొట్టేవాళ్ళరా నాయన. ఇప్పుడు మాట్లాడే ప్రతి ఒక్క నా కొడుకు చెప్తున్నా, వాళ్ళకి కరెక్ట్గా కానీ చదువు వచ్చి ఉంటే ఇన్ని పొగిడేవాళ్ళు కాదు, ఉప్పు కారం వేసేవాళ్ళు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. చదువు లేదు కాబట్టి దంసప్ నా కొడుకులు కాబట్టి మా అన్న మంచోడు, పదవులు ఇచ్చాడు, చించేశాడు, అయినా కూడా చేయలేకపోతున్నారని అసలు బాధపడుతున్నారు. వాళ్ళకి మొహం దేకుపోయి బొడిమంట ఇంట్లో మొనమాది కూర్చోకుండా అవన్నా దేకు. నువ్వెట్టం మారు, నీ జీవితం మారదు. ఎందుకు దరిద్రం చెప్పు? ఎందుకు దరిద్రం? ఎవరు నువ్వు ఉండేది? నీకు ఎవరున్నారు? మీ అమ్మ లేదు, పాదం వేసుకున్నావు, బంధం ఎటువంటి ఒక నువ్వు మళ్ళా మనిషిగా పుడతావు కూడా తెలియదు నీకు. నేను చెప్తాను, గుర్తుపెట్టుకో. మనిషిగా మళ్ళా మనం ఇదే జన్మ ఎత్తామని మనకు తెలియదు. ఉండే బంధాలను పోగొట్టుకోబాకండి డబ్బుల కోసం. పీతిరి డబ్బు వస్తే అంత గర్వం వస్తుందంటారా మొన్న నా కొడకలారా? నేను అందరిని అడుగుతున్నాను, నాట్ ఓన్లీ యూ, ఐఎమ్ ఆస్కింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఆర్ అండర్స్టాండ్? In our country only like this moment will be present. రిమైనింగ్ కంట్రీస్లో అలా లేవు. డెవలప్మెంట్ ఉంది. ఒక బ్రదర్ కానీ ఒక సిస్టర్ కానీ పడిపోతుంటే కాపాడే తత్వం ఉంది. ఒక్క మన దరిద్రపు దేశంలోనే నాశనం చేసేయాలా, క్లీవేట్ అయిపోవాలా, చచ్చిపోయినప్పుడు గొద్దెనక ఆసింది అంకపోవాలా. ఆ స్వార్థతత్వం మానితే ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ని ప్రతి మనిషి ఒరే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనిపిస్తుంది. ఏం లేదా, బాగా ఆకలి మీద ఉన్నాడు, పిచ్చిగాడు బాగా ఆకలి మీద ఉన్నాడు. నేను చెప్పేది బాగానండి, మానవత్వం అంటే ఏం చెప్తున్నాను అండి. నేను చూస్తూ ఉంటాను మా అప్పుడు పండగలప్పుడు
పండగలు అప్పుడే ఉందిలే, వెంకటేశ్వర స్వామిని తీసుకుందాం, పోతే పోయింది. ఆయన దగ్గర ఎంత నమ్మకంతో ప్రజలందరూ పోయి అయ్యా నాయనా అని చెప్పి మొక్కొని కానుకలు ఇచ్చేస్తున్నారు. ఒక్కటి చెప్తానండి, ఆయనకి నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా కలగని సంతోషం ఒక ముష్టోడు ఎప్పుడైనా కన్నబడి ఆకలితో ఉన్నాడు అనుకోడికి అంత అన్నం పెట్టు, ఈ అమ్మ నువ్వు ₹1,00,00,000 వేసిన పుణ్యము ఇక్కడ వచ్చేస్తుందిరా. నేను గుళ్ళో చూస్తుంటా, అందరూ పోయి టప్ 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 టెంకాయలు కొట్టేసి ఆ టెంకాయ సగం చెప్ప పూజారికి ఇచ్చి ఇంకో సగం చెప్ప తీసుకుపోతా ఉంటారు. ఆ సగం చెప్ప ఆయన ఏం చేస్తాడు పూజారి, వాడన్ని కొబ్బరికాయలు తినలేడు, వాడు ఎవడికి అమ్మాలా, మసాలా చేసుకునేవాడికి అమ్మాలా. మసాలా ఎవడు చేస్తాడు, చికెను మటను బిర్యానీ చేసేవాడు చేస్తాడు, వాడికి అమ్ముకోవాలి. అంటే దేవుడికి నువ్వు ప్రేమతో నీట్గా స్నానం చేసి ఎప్పుడు నువ్వు గుద్దగడుక్కొని పొయ్యి గుడికి ఇన్ని చేసి టెంకాయ కొట్టి అన్నీ చేసుకొని నీ మనసులో మళ్ళా ఏముంటుంది, పక్కనోడికి మాత్రము హెల్ప్ చేసే నేచరే లే. ఇది దైవభక్తి అంటారా? యా ఊర్లో చెప్ప దైవభక్తి అంటారు దాన్నే? ఎందుకు రానాయన అటువంటి మనసులా, ఎందుకు రానాయన అటువంటి మనుషులా, ఎందుకు రా అటువంటి మనసులు, ఆ మనుషులు రెండు వేస్టే కదా. ఒకటికి మంచి చేసినా వాడు మనం తలుచుకోకపోయినా కూడా మనం సంతోషంగా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఎవరెవరికో ఏం చేశా, వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకోకపోయినా నా మంచితనం నాలోనే ఉంటుంది. నేను చచ్చిపోయినా ఒకటి పొగుడుకోబల్లే, కానీ దరిద్రతనం మాత్రం ప్రూవ్ చేసుకోకూడదు. మన ఎదవలు అని చెప్పి ప్రూవ్ చేసుకోకూడదు, అది మరీ బాగుండదు. నేను అందరినీ అడిగేది కూడా, అమ్మ నువ్వు గుడికి వెళ్తున్నావు, టెంకాయలు కొడుతున్నావు, కడ్డీలు వెలిగిస్తున్నావు, కర్పూరం వెలిగిస్తున్నావు, నీ పక్కన నీ తోటి మనుషులను ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? తోటి మనిషిని ప్రేమించలేకపోతే ఇంకెందుకు మన జన్మ చెప్పు? అందరినీ ప్రేమించి ఏదో సెక్స్లో పాల్గొమని నేను చెప్పట్లే, అది కాదు ప్రేమ. అది 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 చపలత్వం అంటారు, మనలో ఉండే దరిద్రం అంటారు, అది కాదు నేను చెప్పేది. మంచితనాన్ని ఎలా మనం పంచాలి, అది కదా దైవత్వమా, అది కదా దైవం అంటే. ఇప్పుడు నేను డైరెక్ట్గా అయితే దేవుణ్ణి చూడాలా, నేను ఎక్కడ చూస్తానంటే దేవుణ్ణి, నాకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు నాకు హెల్ప్ చేసేవాడు దగ్గర నేను దేవుణ్ణి చూస్తాను. నాకు తెలుస్తుంది దైవత్వం అంటే, ఎందుకంటే దేవుడు కూడా నాకు అదే చెప్పాడు, నువ్వు చేసే వృత్తి అండ్ నీకు ఎవడైతే హెల్ప్ చేస్తాడో వాళ్ళు దేవుణ్ణి చూడరా అని చెప్పేసి చూస్తారు. అంతేగాని టెంకాయల్లో కడ్డీల్లో కరిపూరం వాళ్ళు ఎవరు నాయన స్వాముల, స్వాముల కేంద్ర అంతంత వాడెవడు వేణు స్వామి వాడు ఇప్పుడు మనిషి ఉంటుంటారా, ముందు పెడతారా, ముందు బ్రాంది చికెన్లు అవి పూజకి పెట్టేదే, ఓడెవడో ఇంకోటి స్వామి, వీళ్ళందరూ ఓడికి పోయి మొక్కేది. గబ్బు మండా కొడకలారా, ఎప్పుడు రా మీరు మానేదా, ఎప్పుడు మారుతారు? మీ బతుకులు మారవా? మీ జీవితాలు ఇంతేనా? ఎందుకు రా మీ దరిద్రమా? ఆ బతుకు బతికే కన్నా నా మాటిని నీట్గా ఒక పీతుకుంట్లో పోయేసి తలక పెట్టేసి కమ్మగా వాసన పెట్టి చచ్చిపోండి. ఏదో మురికి కాలం ఉంటుంది పక్కన, సైజు కాలువ, దాంట్లో పోయి తల పెట్టేయండి, లేకపోతే లెట్రిన్లో పోయి పెట్టేయండి తలకాయ. మీ బతుకులు వద్దు అందరివి, మారండి రా బాబు. ఉండేది అంత జీవితం రా, అంతే. ఉపయోగపడ్డామా, చనిపోయామా, నలుగురు వస్తారు, మనం పాడు మోసేదాన్ని చాలు. ఒకవేళ జగనన్న నువ్వంటే నాకు ఎడ్యుకేషన్ ఏం కాదు, నువ్వేమో నాకేమో శత్రువు కాదు, చిన్నప్పటి నుంచి మనమేం కొట్టుకోవాలా, నేను అంటున్నాను. అంత డబ్బు సంపాదించుకున్నావు కదా, ఇంత ప్రేమను కనుక ప్రజలకు పంచుంటే, నువ్వు ఇంత ప్రేమ పంచుంటే ఏమన్నా నీ సినిమా వేరుగా ఉండేది. నువ్వు కానీ చచ్చిపోతే ఏంది రాష్ట్రం అంతా ప్రజలు కుంకి ఏడ్చి చచ్చిపోబల్లే, అది కదా ప్రేమ అంటే, అది కదా దేవుడు దైవత్వం అంటే, అది కదా సక్సెస్ అంటే. అర్థమవుతుందా? ఇది కాదురా, నేను ఓడిపోయాను, నేను అందరికీ బెల్లం పెంచినాను, వాళ్ళు నాకు సీమలు లేదు, నాకు చక్కెర తెంకొచ్చుకొని, ఇవి కాదు. నువ్వు ప్రేమ కరెక్ట్గా పంచుంటే మనుషులకి వాళ్ళు గుండెకాయ కోసుకునేస్తారా. మన వాళ్ళకు ఉండే పిచ్చే అది, ఇంక ఏ దేశంలో లేదు ఆ విధంగా. బీభత్సంగా ప్రేమిస్తారా నాయన, మోసం చేసే స్వాములు ప్రేమిస్తారా మనోళ్ళ, కనబడిని దేవుణ్ణి ప్రేమిస్తారా, మనుషులు ప్రేమించారా మొన్న నా కొడక. అబద్ధాలు చెప్తే నిన్ను నమ్ముతున్నారా ఇంకా కూడా, ఇప్పుడు కూడానా గబ్బుమున్నా కొడక. కానీ నీ స్టేటస్ ఏం తెలుసా, నువ్వు అనుకునింది నీ ఎమ్మెల్యేలకి ఏం చెప్పించావు తెలుసా, ప్రతి ఒక్కడికి
ఆయన ఒకడు అనిల్ కుమార్ యాదవ్. ఐఎమ్ కమిటెడ్ టు చేసేస్తాం, పొడి చేస్తాం, చిక్ చేస్తాం, ఈ డైలాగ్ చూపించు. ఓడి దేకే ఉన్నాడు పాప, చెప్పులే న్యాయం చెప్పు. నీ ఎమ్మెల్యే నాకు ఇచ్చేసాడు నువ్వు ఉప్పు కారం లేకుండా. ఇదే విధంగా కదా మీ చెల్లిని మీ అమ్మని చేస్తుండేది. తప్పు కదా, రియలైజ్ అవ్వవా మనిషివే? ఆ భారత అక్క ఎట్టో చెప్పదా ఏమి, నిన్ను నాకు ఇచ్చేదానికి ఆమె కూడా ఉంది. మీ ఇష్టం. తర్వాత నాకోండి ఉప్పు కారం వేసుకోండి, డబ్బులు ఉండా మన డబ్బు ఉండే, ఆ డబ్బులతోనే కొట్టుకొని చచ్చిపోండి. చచ్చిపోయేటప్పుడు నెత్తి మీద వేసుకొని తగలబెట్టుకోండి. దరిద్రపు అప్పట్లారా. ఎందుకురా బాబు. చ